అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారంలాగా ఈ వారం కూడా జనతా వారధి కార్యక్రమాన్ని మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి యొక్క క్యాంప్ ఆఫీసులో మనం నిర్వహించడం జరిగింది. దీంట్లో పరవాడ మండలం మన నేషనల్ హైవే లంకిలిపాలెం జంక్షన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ జంక్షన్లో ఫ్లైఓవర్ ఖచ్చితంగా రావాలి. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆ జంక్షన్లో. ముఖ్యంగా వాహనదారులు విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఒక్కొక్కరు గంట 2 గంటల పాటు అక్కడ ఆ జంక్షన్ దాటడానికి సమయం పడుతుంది. అదేవిధంగా అనేక ప్రమాదాలు కూడా ఆ జంక్షన్లో జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతుంది ఆ జంక్షన్లో. అలాగే ఆ జంక్షన్ దాటుకొని వెళ్ళేటువంటి ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ అవసరమైన వాళ్ళు అంబులెన్స్లో వెళ్తున్నారు. కానీ ఆ జంక్షన్ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి వేరే మార్గం లేకపోవడం వల్ల అక్కడ కూడా అంబులెన్స్లు అన్నీ కూడా జామ్ అయిపోతున్నాయి. అట్లాగే మనకి లంకిలిపాలెం నుంచి ఎన్టీపీసీ వైపు ప్రయాణం చేసేటువంటి బస్సులు, ఫార్మా కంపెనీలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా ఉద్యోగస్తులు సమయానికి వెళ్ళలేకపోతున్నారు. ఆ జంక్షన్లో వచ్చినటువంటి ట్రాఫిక్ కారణంగా అక్కడ ఆగిపోవడం వల్ల ఇలా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం, అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి రావాలి. వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీస్కి, అలాగే కేంద్ర మంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి వారి దృష్టిలోకి ఈ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళి లంకిలిపాలెం జంక్షన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి దీన్ని గౌరవ పార్లమెంట్ సభ్యుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుందని సందర్భంగా